థ్యాంక్ యూ జగన్మోహన్ రావు గారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఏ వండర్ఫుల్ వెల్నెస్ ప్రోగ్రామ్. నేను గాలి గోపురం ఒక పాట పాడి వెళ్ళిపోతానని రాకపోతే జగన్మాత అంట. ఇది నిన్న పొద్దున్న చెప్పిందండి. నేనేమో బిజీగా ఉన్నాను, నేర్చుకోవాలి కదా, కొంచెం టైం పడుతుంది. సౌభాగ్యరా సౌభాగ్యరా జగన్మోహన్ రావు. नहीं गति है वो भी तराना कि धीरे धीरे दिल बेकरार होता है, होते 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 प्यार होता है। థ్యాంక్ యూ. తర్వాత ఒక మంచి ఆపాత మధురాలు పాడవేల రాధిక అంటూ వాదివతి గారు ఒక సోలో పాడుతున్నారు. ఇప్పుడు థ్యాంక్ యూ గోపాల్. సూపర్ సూపర్ అండి, చక్కగా. ఇప్పుడు మేము ఇన్ని రోజుల నుంచి గమనిస్తున్నాం కదా వేదవతి గారిలోని ఆ యొక్క మెచ్యూరిటీ అనేటువంటిది. సో మేము గమనించాము. ఇప్పుడు చాలా చాలా అంటే చాలా అభివృద్ధి చెందింది. సూపరా? ఎవరు చప్పట్లు కొట్టట్లేదు వెనక సీట్లో. పాట వినిపించిందా? బాగుందా? బాగుంటే చప్పట్లు కొట్టండి, బాగలేకపోతే కొట్టకండి. బాగుందా? అయితే ఓకే, సూపర్. రండి జగన్మోహన్ రావు గారు, శ్రీదేవి. ఏం పాట? జానే జానా. ఏ ఊరు పాట? హిందీ పాటనా? హిందీ నాకు రాదు. मुझको आवाज़ दो, चुप गई ओ सनम, तुम कहाँ? मैं यहाँ
ఆ నింగి సాక్షి నేల సాక్షి నిను వలచిన నా మనసే సాక్షి మనసులోన మనుగడలోన నాలో నీవే సగపాలు వేడుకలోను వేదనలోను పాలు తేనెగా ఉందాము నీ కౌగిలిలో తలదాచి జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందని నీ కౌగిలిలో తలదాచి. థ్యాంక్ యూ సూపర్ సూపర్ వేదవతి గారు సూపర్గా వాడారు. రండి సౌభాగ్య మేడం రండి, యాదగిరి గారు రండి. తర్వాత నాకంటి పాపలో నిలిచిపోరా అంటూ ఒక ఆపాత మధురం మీనా గారు జగన్మోహన్. నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా ఈనాటి పుణ్యమి ఏనాటి పుణ్యమో జాబిలి వెలిగేను మన కోసమే ఈనాటి పుణ్యమి ఏనాటి పుణ్యమో జాబిలి వెలిగేను మన కోసమే నెయ్యాలలో తలపుటు ఇయాలలో నెయ్యాలలో తలపుటు ఇయాలలో అందుకుందాము అందని ఆకాశమే నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా సూపర్ 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 మీనా గారు చాలా వండర్ఫుల్గా పాడుతున్నారు. అసలు మా ట్రూప్లో వచ్చి ఇది 4వ 5వ ప్రోగ్రాము. చాలా రోజుల నుంచి అడిగారు, సార్ మీ ప్రోగ్రాంలో వస్తాను సార్, పాడతాను సార్ అంటే టైం రావాలి, దేనికైనా శుభ సూచకమైన మంచి టైం రావాలి. మా గ్రూప్లో వచ్చారు, వండర్ఫుల్గా పాడుతున్నారు. అసలు నిజంగా ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ సో మచ్ మెలోడీ ఇట్ ఈస్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Ganesh, for giving me this exposure. I got the exposure only through stage. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు
ఉష గారు నేను కలిసి లేత చలిగాలులో అని ఒక ఫేమస్ నంబర్, పెళ్లి చూపుల సినిమా, చంద్రమోహన్ సినిమా అందరూ చూసింటారు. ఆ పాట మాత్రం ఎన్నేళ్ళైనా అది మధురం మధురం మధురాతి మధురం పాట. ఉషా గారు మాకు మంచి మంచి ట్రాక్లు అందిస్తారు, మంచి సింగరు. ఆవిడ భక్తి పాటలు ఇటు సినిమా పాటలు అన్నిట్లో టాప్ అన్నమాట. థ్యాంక్ యూ మేడం మాతో పాడినందుకు, పాడబోయేదానికి. సూపర్ సూపర్గా పాడారు మేడం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఏ వండర్ఫుల్ సాంగ్ విత్ మీ. రండి సౌభాగ్య అండ్ జగన్మోహన్ రావు. ఏ అల్లా ఏదో ఉంది కదా పాట, మీరు సారీ రండి యాదగిరి గారు రండి. బంతి చామంతి అంటూ మా యాదగిరి గారు చిరంజీవి పాట పాడడానికి వస్తున్నారు. బంతి చామంతి ముదరి ఖునాయి మళ్ళీ ముందరు, ఇలా ఉండదు పాట. నేను ఏదో ట్రై చేస్తున్నాను, ఒక వెస్టర్న్ మ్యూజిక్ ఇలా పాడితే ఎలా ఉంటుందని పాడుతున్నాను. బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే, మళ్ళీ మందారం పెళ్ళాడుకున్నాయిలే, నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని, నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని, బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే. తేనె వాగుల్లో మల్లె పూత పదవుల్లో పుట్టు గోరింట పట్టు పెట్టిందిలే, ఎర్ర ఎర్రంగా కుర్ర బుగ్గల్లో సిగ్గు తీరిందిలే, ఒదిగి మనసేదో ఒకటై బొమ్మంటే ఎదిగి వాళ్ళ పంత ఎదలో ఒకటై రమ్మంటే, కాలాలు కరిగించు కౌగిళ్ళలో దీపాలు వెలిగించు నీ కళ్ళలో, ఆ మాట వింటే కరిగిన ప్రాణమంతా నీ సొంతమేలే. బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే, మళ్ళీ మందారం పెళ్ళాడుకున్నాయిలే, నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని, నిద్దరిని సెలవడిగి ఇద్దరిని. సూపర్ సూపర్గా పాడారు. థ్యాంక్ యూ సార్. కళా జనార్దన్ మూర్తి గారు మన త్యాగరాయ గాన సభ ప్రెసిడెంట్, చైర్మన్ గారు వచ్చారు. చాలా సంతోషం సార్ మీరు మా మీటింగ్ రావడం. ఒక 2 ముక్కలు చెప్పండి సార్. జై గణేష్ మ్యూజిక్ ఈవెంట్స్ వారి గణేష్ గారికి, గాయని గాయకులకి మా గానసభ తరఫున చిన్న సూచన చేయడానికి వచ్చానండి. ఏం లేదు, ఇప్పుడు మా సౌండ్ కూర్చోండి సార్ ఒక్కసారి చెప్తాను. మా సౌండ్ సిస్టంలో మేము చాలా పవర్ఫుల్ ఎక్విప్మెంట్స్ కొన్నాం. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, రా సోదరి ఇక్కడ రమ్మా, ఈవిడ ఫిమేలు నేను మేలు పాడుతున్నాను కదమ్మా. ఈవిడ ఏం చేస్తున్నానంటే ఈ డిస్టెన్స్లో ఉండడం వల్ల నేను పాడాక ఈ మైక్ని తీసుకెళ్ళి ఇలా పెడుతున్నాను. ఆవిడ వంతు వస్తుంది కదా, అప్పుడు ఈ మ్యాగ్నెటిక్ పవర్ తోటి గుర్రన్ సౌండ్ వస్తుంది. దానికి మేము 2 డేస్ నుంచి రీసెర్చ్ చేసాం ఇదే పని మీద. ఆవిడకి నాకు 1 మీటర్ డిస్టెన్స్ పెట్టుకొని ఈ మానిటర్ని సెంటర్లో పెట్టుకొని ఈ ల్యాప్టాప్ కానీ ఏదైనా అప్పుడు పాడేటప్పుడు నా శరణం అయిపోయిన తర్వాత నేను ఈ పొజిషన్లో పెట్టుకో, ఇటువైపు పెట్టుకో, ఇలా పెట్టుకుంటే ఆవిడ పాడేటప్పుడు గుంజేస్తుంది ఇది. అప్పుడు ఇక్కడ గుర్రని సౌండ్ వస్తుంది.
లైవ్లో ఏమో మీరు రికార్డ్ చేసేటప్పుడు మా సోదరి మల్లాది ఉషా గారి ట్రాక్ బాగాలేదని ఆవిడంటే గిట్టని వాళ్ళు ఒకళ్ళు అంటారు, ఇంకోళ్ళు అంటారు గానసభ సౌండ్ సిస్టమే బాగాలేదంటారు. ప్రాక్టికల్గా నేను దీని మీద 2 days నుంచి చూశాను. ఇక్కడ లైవ్లో కూడా చూస్తున్న ఆర్గనైజర్స్ కూడా, నేను ఇప్పుడు అన్ని థియేటర్స్లో ఇదే పని మీద ఉన్నాను, చెప్పడానికని వచ్చాను. కొద్దిగా ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే, ఇది చాలా కాస్ట్లీ స్పీకర్స్, ఈ మైక్స్ కూడా కాస్ట్లీ అమ్మ. దాంతో ఏంటంటే జల్లి లాగేస్తుంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇలా పెట్టారంటే అక్కడ గుయ్యేస్తుంది. ఈ సోదరి పాడేటప్పుడు గుర్రం వచ్చేస్తుంది, కుయ్యని వస్తుంది. అదొక డేంజర్ ఉంది. ఇప్పుడు నేను పాడంగానే ఈ పొజిషన్లో పెట్టుకోవాలి, అటువైపు సోదరి పాడంగానే అటువైపు పొజిషన్లో పెట్టుకోవాలి. ఇలా మైక్ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా పెట్టుకోవాలి. కొంతమంది ఏమో ఇలా పాడుతున్నారమ్మ, అలా పాడకూడదు, ఈ పొజిషన్లో పాడాలి. అంటే క్లారిటీ రావట్లేదు, మా గణేష్ సరిగ్గా పెట్టట్లేదు అంటారు. ఇవన్నీ కూడా నిజంగా సార్ పాటరాని నేను 2 రోజుల నుంచి రీసెర్చ్ చేసి, ఓహో ఇదా సంగతి అని. ఎందుకంటే మా ఫస్ట్ ఫ్లోర్లో అద్భుతమైన సౌండ్ సిస్టమ్స్ పెట్టామండి, అవన్నీ సూపర్ అనమాట. కంపేర్ టు అదర్ వెన్యూతో చూస్తే ఫస్ట్ ఫ్లోర్లో అన్నీ కూడా బ్రాండ్ న్యూ. ఏంది అంటే మా సోదరి మల్లాది ఉషా గారు అంటారు, సార్ గురు అంటాం సార్ అంటారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వేరే వాళ్ళందరినీ నేను అన్నాను కాబట్టి, మా సోదరి కాబట్టి చెప్తున్నా. సౌండ్ వస్తుంది సార్ అంటే, నేను 2 days మేము ట్రయల్ చేస్తే అప్పుడు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు పాడంగానే ఇలా పెట్టంగానే ఆ మైక్ గుంజేస్తాను, నేను పాడి ఇలా అనగానే ఈవిడ పాడుతుంటే డిస్టర్బ్ వస్తుంది, ఇది గుంజేస్తుంది. అందుగురించే జస్ట్ ఈ చిన్న కామన్ ఫ్యాక్టర్, ఈ 1 meter డిస్టెన్స్, పాడంగానే ఇలా అనుకోవడం, మళ్ళా తిరిగి శరణం రాగానే అడ్జస్ట్ అవ్వడం, ఈ పొజిషన్లో పాడాలి. అందరు ఏం చేస్తున్నారంటే, ఇంకోటి ఈ కవర్ ఉంది కదా సార్, ఈ కవర్ పైన చేయి పెట్టకూడదు, ఇలా పట్టుకోవాలి, ఈ విధంగా పాడాలి. ప్లీజ్ మీరు మాకు కోఆపరేట్ చేస్తే బాగుంటుందని మీకు ఈ విషయాన్ని మీరు మీ వాళ్ళందరికీ కూడా తెలియజేయండి సార్. రాని వాళ్ళు మీ ఉంటారు కదా, ఎందుకంటే ఇది మినిమంగా ఇది కాస్ట్లీ సౌండ్ సిస్టమ్ కొనడం వల్ల మనకి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం, అంతకు మించి ఏం లేదు. గణేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను తీసుకున్నాం కదా డెమో, ఒక 5 నిమిషాలు ఎక్సర్సైజ్. సూపర్ సార్, వండర్ఫుల్గా చెప్పారు. నేను చిన్నప్పటి నుంచి మైక్ వాడతాను కాబట్టి నేను ఎప్పుడు పాట పాడిన తర్వాత ఇంత దూరం పెడతాను. సో సార్ చెప్పింది వండర్ఫుల్గా చెప్పారు. అసలు నిజంగా మనము వద్దులే శ్రీదేవి వదిలే. సో సార్ చెప్పిన ఈసారి నుంచి అందరూ పాటిద్దాం. లేడీస్ ఏం చేస్తారంటే లెఫ్ట్ హ్యాండ్తో పాడండి, లెఫ్ట్ హ్యాండ్. మగవాళ్ళు ఏం చేస్తారంటే రైట్ హ్యాండ్తో పాడి రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళిపోండి. ఇవి రెండింటిని 2 మైకుల్ని కలవనిస్తే బంతి చామంతి ముద్దాడుకున్నాయని పాడాడు కదా, మనము ఈ బంతిని ఆ చామంతిని 2 మైకులను దగ్గర తీసుకొస్తే అవి కొట్లాడుకుంటాయి. కాబట్టి వీటిని ముద్దాడకుండా దూరంగా పెడితే అవి దూరంగా ముద్దాడుకుంటాయి అన్నమాట. ఇది అర్థమైంది అనుకుంటా అందరికీ. ఇక మీద వచ్చే సింగర్స్ ఇది పాటించండి. బంతి చామంతి ముద్దాడుకున్నాయని పాట గుర్తుపెట్టుకోండి. మైకుల్ని మగవాళ్ళైతే రైట్ సైడ్ తీసుకెళ్ళండి, ఆడవాళ్ళైతే లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్.